ప్రైజ్ దిలడండి. బాగున్నారా? సర్వాధికారి కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రెడీమోస్ రివైవల్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఇటు సమయంలో దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉజ్జీవ వాక్కు కీర్తనలు 134వ కీర్తన 3వ వాక్యం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. మనము దేవుని వైపు చేతులెత్తి ఆయన్ను సన్నుతించినప్పుడు, ఆయన్ని గణపరిచినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆయనకు చెందవలసినటువంటి మహిమను మనం ఆరోపించినప్పుడు, అంత మాత్రమే కాదు, ఆయా సందర్భాలలో దేవుణ్ణి చేతులెత్తి వేడుకున్నప్పుడు సియోనులో నుంచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఇటు సమయంలో బైబిల్ గ్రంథంలో ఎవరు చేతులెత్తి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు అనేటటువంటిది కొన్ని తలంపులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లేవి కాండంలో 9వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చూస్తే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. కిందికి వచ్చినాలకు వచ్చేసరికి ప్రజలు దానిని చూచి ఉత్సాహధ్వని చేసిరి అన్న మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి దినాల్లో బలులు అర్పించటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో ఆయనే ప్రధాన యాజకుడిగా తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నారు అనేటటువంటి మాటను చాలా సందర్భాల్లో మనము తెలుసుకుంటూ వచ్చాం. ఆయనే బలి అయిపోయారు కాబట్టి ఈనాటి దినాల్లో బలులు అర్పించవలసినటువంటి అవసరము లేదు. కానీ ఆయన వైపు చేతులెత్తి ఆయనను అంగీకరించి, విశ్వసించి, ఆయన నామమున ప్రార్థన చేసి, ఆయన కోసం మనల్ని మనము సిద్ధపరచుకున్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటామని లేఖనం ద్వారా అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు సమయంలో లేఖన భాగంలో మనం చూసినట్లయితే మొట్టమొదటగా యాజకులైనటువంటి అహరోను గారు ఈ దహన బలులన్నిటినీ, దహన బలి, సమాధాన బలి, అలాగే పాప పరిహారార్థ బలి అర్పించిన తర్వాత ప్రజలను దీవించటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనము చేతులు ఎత్తినప్పుడు అది ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనేటటువంటి మాటను లేఖనంలో నుంచి మనము అర్థము చేసుకునవచ్చు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యంలో ఇక్కడ ఇంకొక భక్తుడు మనకు కనబడుతూ వస్తుంటారు. ఇజ్రాయేళ్ల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ హృదయంతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు. నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా సొలొమోను గారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. అదే రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేళ్ల మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించుట ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలము ఆయన సింహాసనము స్థిరపరిచేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మనం కూడా ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క జీవితాలను ఆయనలో స్థిరపరచి పడిపోకుండా నిలవబెట్టుటకు శక్తిమంతులుగా ఉంటున్నారు అనేటటువంటి విషయము మనం జ్ఞాపకము చేసుకున్న బద్దలముగా ఉంటున్నాం. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యం. ఇక్కడ ఎజ్రా గారు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఎజ్రా మహాదేవుడవైన
యెహోవా స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖమును వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జనులందరూ కూడా నెహెమ్యా గారు ప్రార్థిస్తూ వస్తే జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని ఏకీభవిస్తూ వారి తలలను నేలకు ఉంచినటువంటి స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే సుంకరి ప్రార్థన మనకు కనబడుతూ ఉంటది కదండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తను మోకరించి పాపినైనా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పి తల వంచి ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ వీరు వారి యొక్క జీవితము ఏమై ఉన్నదో అని చెప్పి ఆయన వైపు చూడడానికి అర్హత లేదు అని చెప్పి 2 చేతులు ఎత్తుట ద్వారా నీవే నాకు ఆధారము అని చెప్పి వారు ఒప్పుకొనడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ జరిగిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించడానికి ఎజ్రా గారు ఆ ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా పిలవడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. ఆ యొక్క అధ్యాయం మొత్తము కూడా అది చదవడాన్ని 7 దినాలు వారు ఆ విధంగా చదివినప్పుడు 8వ దినము వారు పరిశుద్ధమైనటువంటి సంఘముగా కూడుకునడాన్ని లేఖనములో మనం చూస్తూ వస్తున్నాం. అయితే అలా చేయట ద్వారా అక్కడ చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. మొదట చూసినట్లయితే 8:1 దేవుని ధర్మశాస్త్రమును చదువుటకు నీటి గుమ్మముల ఎదుట ఉన్న మైదానమునకు రమ్మని వారిని చెప్పటం. ఆ తర్వాత జనులందరూ అక్కడికి రావడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత నేలకు వంచడాన్ని మనం చూస్తున్నాం. 7వ దినమున వారు 7 దినాలు వారు అలా చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. 8వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ మాటను మనము చూడగలుగుతూ వస్తూ ఉంటాం. కాబట్టి మనము దేవుని వైపు చేతులెత్తి మనల్ని మనము తగ్గించుకుని ఆయన్ని హెచ్చించి ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు జరిగేటటువంటి విషయం ఏంటంటే మన జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇచ్చేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. 4వ వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వాక్యం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోవా కత్తివాత చేత అమాలేకీయుల రాజును అతని జనులందరినీ గెలిచిను. ఎప్పుడైతే మోషే గారి చేతులు కిందకి వస్తూ ఉన్నాయో అమాలేకీయులు జయాన్ని పొందుకోవడం. నిన్నటి కాల సమయంలో కూడా యెహోషువ భక్తుని యొక్క జీవితంలో 5 రాళ్ళు అంటూ ఈ రాయిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు మన యొక్క జీవితాల్లో విజయాన్ని పొందుకుంటాము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇంకొక మాటను మనం చదువుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5-6 వాక్యాలు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. ఎంత చక్కని ప్రార్థన కదండి ఇది. మనం ధ్యానం చేసుకుంటే చాలా అంశాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. ఇక్కడ ఎజ్రా గారు ప్రార్థన చేస్తున్నటువంటి విషయము, ఆయన వస్త్రాలను చింపుకున్నాడంటండి. ఆకాశం వైపు తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలక తల వంచుకున్నాను అని చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మోకాళ్ళ మీద పడిపోయారంట. అలాగే చేతులెత్తి ఆయన వైపు ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. తద్వారా ఫలితం ఏంటంటే లేఖనములు మనం చూడగలుగుతుంటాం. పరిశుద్ధ స్థలమును స్థిరపరిచినట్లు మా దేవుడైన యెహోవా కొంత మట్టుకును మాపై దయ చూపించారు. మా దేవుని మందిరమున నిలిపి పాడైన స్థలములను బాగు చేశారు. మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపితిరి అన్న మాటను ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8-9 వాక్యాలను మనము చూడగలుగుతూ వస్తుంటాం. కాబట్టి ఈ సమయంలో మనము చేతులెత్తి ప్రార్థించినప్పుడు
మనం దేవుని మందిరంలో నిలిచేటటువంటి భాగ్యాన్ని, అలాగే దేవుని దయను పొందుకునేటటువంటి భాగ్యాన్ని, దేవుని పాడైపోయినటువంటి స్థలముల్లో దేవుడు బాగు చేసేటటువంటి విషయాన్ని, దేవుడే ఆశ్రయముగా ఉండి ఆయన కృప చూపేటటువంటి విషయాన్ని లేఖనములో నుంచి మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఇంకొక మాటను చదువుకుందాం చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 41. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తికొందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విలాప వాక్యాలు అంటూ ఈయనని పెట్టినటువంటి పేరు ఏంటంటే విలాప ప్రవక్త అని చెప్పి ఇర్మియా గారికి పేరు పెట్టడాన్ని మనం చూస్తూ వస్తుంటాం. ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారు, ఎంతగానో విలిపిస్తూ వచ్చారు. అందుకనే ఆయన మాటలో ఒక విషయం అయితే నన్ను చాలా ఆకర్షితం చేసినటువంటి మోటివేట్ చేసినటువంటి విషయం ఏంటంటే, నశించిపోవచ్చున్న నా జనాంగం కోసం నా కన్ను కన్నీటి ఊటగాను నా తలను జలమయముగాను చేయము అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కాబట్టి మనము కన్నీటి ఊటగా చేసుకున్నట్టండి తలను జలమయముగా చేసుకుని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి, జలమయముగా ఉన్నప్పుడు ఆ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి కదండి. అట్లాగే మన బంధువులు, రక్త సంబంధులు, కుటుంబంలో అనేక మంది, అలాగే మన సమాజం, మన రాష్ట్రం ప్లెడ్జ్ చెప్తుంటారు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కదండి. నిజంగా దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చిన వారమైతే ఈ వాగ్దానాన్ని మనము ఖచ్చితంగా, ఈ వాక్యాన్ని మనం నెరవేర్చే వారముగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఇటు సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ విలిపిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన ప్రార్థన చేసినప్పుడు అంటండి దేవుడు దిగి వచ్చారంట. అంత మాత్రమే కాదు, భయపడకు అని చెప్పి అభయం ఇవ్వడాన్ని. ఆ మాటను చదువుకుందాం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57, 58. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణము విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి అని చెప్పి ఇక్కడ మాట్లాడటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇటు సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించడం ద్వారా మన జీవితాల్లో అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొట్టమొదట యాజకులు చేతులెత్తినప్పుడు మన జీవితాల్లో దీవెనను పొందుకుంటాము అని చెప్పి, ఆ విధంగా యాజకుడైనటువంటి అహరోను గారు వారి చేతులను చాపటాన్ని మనం చూస్తున్నాం. రెండవది, సొలొమోను గారు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ప్రార్థనకు జవాబును, పాపక్షమాపణను పొందుకోవడాన్ని, ఆ సింహాసనమును దేవుడు స్థిరపరచడాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. మూడవదిగా, ఇజ్రాయేలు జనాంగం అంతయు కూడా ఎజ్రా గారితో కలిసి దేవుని చేతులెత్తి ఆమెనని స్తుతిస్తూ వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథంలో విషయాలు వారు ధ్యానిస్తూ వచ్చినప్పుడు వారి జీవితాల్లో పొందిన మేలు ఏంటంటే వారు సంతోషము కలిగెను అన్న మాటను మనం చూస్తూ వస్తుంటాం. ఆ తర్వాత మోషే గారు అమాలేకీయుల మీద విజయాన్ని పొందుకునటాన్ని మనం చూడగలుగుతుంటాం. ఆ తర్వాత ఎజ్రా గారి ప్రార్థనలో పరిశుద్ధ స్థలంలో స్థిరపరచడం, దేవుని దయ పొందుకోవడం, పాడైన స్థలాలు బాగు చేయడం, ఆయన ఆశ్రయమును కృపను మన ఎడల చూపటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. చివరిగా మనం చూస్తున్నట్లయితే ఇర్మియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఎద్దుకు వచ్చారని, ఆయన ప్రార్థన ఆలకించారని, ఆయన యొక్క వ్యాజ్యములను ఆయనే వాదించారు అని, అంత మాత్రమే కాదు భయపడొద్దు అని చెప్పి అభయం ఇచ్చారని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో మనుషులను చూసినట్లయితే ఏదైనా సహాయము కావాల్సి వచ్చినప్పుడు వారు చేతులెత్తేసేటటువంటి వారిగా ఉంటూ ఉంటారేమో, కానీ మనము దేవుని వైపు చేతులెత్తినప్పుడు ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టరు. మన యొక్క జీవితాల్లో ఇప్పుడు చూసినటువంటి మేలులు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృపను దేవాది దేవుడు ఈ మాటలు వీక్షిస్తున్న మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆయన వైపు మనము చేతులెత్తి ప్రార్థించి ఆయన సియోనులో నుంచి ఆశీర్వదించినట్లుగా దేవుని మీదే మనం ఆధారపడదాం. అట్టి కృపను దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఇటు సమయంలో మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేతులెత్తి ప్రార్థన చేయాలి అని చెప్పినైనా నీ వైపు చేతులెత్తి ఎవరెవరు ప్రార్థించారో, ఏ మేలు పొందుకున్నారో మాతో మాట్లాడారు. మేము కూడా
నీవే మాకు ఆధారము, నీవే మాకు శరణము, మా వల్ల ఏమీ కాదు అని చెప్పి మేము చేతులెత్తి నిన్ను స్తుతించగలిగినప్పుడు, తండ్రి ఆయని నాయన మేము పిలువగా తనయుడా అని చెప్పి నా తండ్రి నీవు ఉత్తరం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నావు. కాబట్టి అటు నేను సమీపించి ఆలకించి ఘనపరచి సియోనులో నుంచి నీవిచ్చే ఆశీర్వాదము పొందుకున్నట్టుకు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన పనులు ప్రారంభిస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవసరతలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చాలిన దేవుడుగా నీ మేలును మీరు విస్తరింపచేసి, మరి ముఖ్యంగా చేతులెత్తి నిన్ను స్తుతించి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీరే బలపరచమని ప్రార్థిస్తూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.